హాయ్ అండి, శ్రోతలందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శ్రీమంతులు నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాతిరెడ్డి సులోచన గారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. చూడు గోవిందా, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. ఇప్పట్లో మరో కాన్పు వస్తే కోలుకోవటం కష్టం. నేనిచ్చిన మాత్రలు క్రమం తప్పక వాడు. డాక్టరుగా అంటున్న శ్రీనాథ్ మాటలకు అడ్డు వచ్చి, తప్పక వాడుతానన్నయ్యా అన్నది గోవింద సిగ్గుతో తల వంచుకుని. అతని కారులోనే సీతాపతి పనిచేసే సైట్ దగ్గరకు వెళ్లారు. దగ్గరలోనే చిన్న వాటా దొరికింది. అక్కడ కొత్త సంసారం అమర్చుకోవడంలో మునిగిపోయింది గోవిందమ్మ. 3 సంవత్సరాలు తిరిగేసరికి సీతాపతికి తను సొంతంగా కాంట్రాక్టు పని చేయగలడనే ఆత్మవిశ్వాసం ఏర్పడింది. వృత్తిలో ఉన్నవారి పరిచయాలు, జీవితానుభవం, డబ్బు పుష్కలంగా లభించాయి. హైదరాబాదులో ప్రభుత్వ సంబంధమైన హౌసింగ్ సొసైటీ వారి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. మకాం మార్చే ముందు శ్రీనాథ్ను కలుసుకుందాం అనుకున్నాడు. శ్రీనాథ్ ఢిల్లీ వెళ్లడంతో అందుకు వీలు పడలేదు. కాంపౌండరే ఆసుపత్రి చూసుకుంటున్నాడు. ఈ 3 ఏళ్లలో అతని పరిచయం ఒక వరంలా భావించిన గోవిందమ్మ అతడు రాగానే తమ ఇంటికి రమ్మని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది. తెలిసిన కాంట్రాక్టర్ ఇంట్లో వారం రోజులున్నారు. ఆ తర్వాత చౌకగా ఒక పాత ఇల్లు కొన్నాడు సీతాపతి. దాంట్లోకి కుటుంబాన్ని తరలించాడు. ఆ ఇంట్లో ఒక భాగం కూడా అద్దెకిచ్చాడు. తమదంటూ ఓ వస్తువు ఉంటే ఎంత ఆనందమో, ఎంత నిశ్చింతనో మొదటిసారిగా తెలిసి వచ్చింది గోవిందమ్మకు. 6 నెలలు గడిచినా శ్రీనాథ్ రాలేదు. గోవిందమ్మ ఒకరోజు భర్తను నిలదీసింది. అందుకు కారణం ఏమిటని. అతను మొదట తనకేమీ తెలియదన్న తర్వాత చెప్పాడు. గోవిందా, వాడు నాకు అత్యంత ఆప్తుడు, కాదనను. కానీ వాడి భావాలతో నేను ఏకీభవించను. అసలు సంగతి ఏమిటండి? శాయన్న అల్లుడు మెట్రిక్ తప్పాడు. వాణ్ణి ఎక్కడో ఒకచోట ప్యూన్గా పెట్టొచ్చు కదా. నా దగ్గర పెట్టుకోమంటాడు. వాడికి వాటా ఇవ్వాలట. డబ్బు కావాలంటే ఇస్తాడట అన్నాడు అయిష్టంగా. పెట్టుకుంటేనేం? గోవిందమ్మ అడిగింది. నీకు బుర్ర లేదు. ఉంటే ఇలా అనవు. 3 నెలలు నేను చాకరీ చేసి ఎవరికో వాటా ఇవ్వటమేమిటి అన్నాడు సీతాపతి చిరాకుగా. భర్తలో ఈ మధ్య చాలా మార్పు కనిపెట్టింది గోవిందమ్మ. పూర్తిగా డబ్బు మనిషి అయిపోయారు. దానికి కారణం కొంతవరకు చుట్టూ ఉన్న మనుషులేనని చెప్పవచ్చు. అకస్మాత్తుగా ఓ రోజు సీతాపతి తల్లి తండ్రి దిగారు. అతను మామూలుగా పలకరించి వెళ్ళిపోయాడు. గోవిందమ్మ తనకు చేతనైన మర్యాదలు చేసి పంపించి వేసింది. మరోసారి వచ్చారు. అతను వారిని చూడనట్టే వెళ్ళిపోయాడు. వారు కోడల దగ్గర అమ్మాయి పెళ్లికి ఎదిగింది, ఏదైనా సహాయం చేయమని తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఆ రాత్రి భర్తతో ఆ విషయం చెప్పింది గోవిందమ్మ. చూడండి, ఆ ఇంటి పెద్ద కొడుకుగా మీకు కొంత బాధ్యత ఉంది. సరస్వతికి 21 వస్తోందట. నేనేం చేయాలి? వాళ్లకు ప్రమోషన్లు కొట్టిన కొడుకున్నాడు. వాడు చేయడా? సీతాపతి కటువుగా అడిగాడు. రాజారావు ఫారిన్ వెళ్ళాడట. దానికేం చేద్దాం? ఏదో 1000-2000. ఆమె మాట పూర్తి కానీయలేదు అతను. గోవిందా, నీకు ఇంట్లోకి కావలసినవి ఏదైనా తగ్గితే నన్ను అడుగు. అంతేకాని ఈ విషయాలలో తలదూర్చకో. ఈ ప్రపంచంలో డబ్బుకున్న విలువ దేనికి లేదు. అది సాధించడం కోసం నేను ఏదైనా చేస్తాను. అది కాదండి, ఈ విషయాల్లో కలగజేసుకుంటే నాపై ఒట్టే. నేను చచ్చినంత ఒట్టు. ఎందుకండి అంత పెద్ద మాట? గోవిందమ్మ కండ్లలో కన్నీరు నిండింది. మరి నేను చెప్పింది గుర్తుంచుకో. సరస్వతి పెళ్లితో తెగే సమస్య ఇది. ఇక తరువాత చిన్నవారి చదువులు, ఆ తర్వాత ఆఖరు చెల్లాయి పెళ్ళి. ఇలా అవసరాలు వస్తూనే ఉంటాయి. ఆదిలోనే తుంచివేస్తే మళ్ళీ మన ఛాయలకు రారు. అంటే ఒక మాట అంటారేమో, స్వార్థపరుడని. దాంతో మనకు తరిగిపోయేది ఏం లేదు అన్నాడు దృఢంగా. మరునాడు అతని తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. అతడు ఊహించిందే నిజం. మళ్ళీ అతని జోలికి రాలేదు. కొన్నాళ్ళు బంధువులు వచ్చేవారు. ఒరే సీతాపతి, మీ నాయన చూడరా, ఆ రాజాగాడిని చదివించి నిన్ను నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు. బాగా శాస్తి అయిందిలే. వాడు అమెరికా వెళ్ళి కూర్చున్నాడు. మేనమామ వరసయ్యే మంగపతి వచ్చాడు. వస్తూనే స్తోత్రం మొదలుపెట్టాడు. సీతాపతి మరీ పసివాడేం కాదు. తను ఫెయిల్ అయ్యాడు, రాజా పాస్ అయ్యాడు కాబట్టి చదివించాడు. నాకు పనుంది మామ, వెళ్ళిపోవాలి అని లేచాడు. అసలు సంగతే మర్చిపోయాన్రా. ఓ 2 ఎకరాల పొలం చవగ్గా వస్తున్నది, కొందామని ఉంది. కొను. పొలాల సంగతి నాకు తెలియదే.
ఆ మాటన్నావు బావుంది, ఓ 2000 సర్దుబాటు చేయరా అన్నాడో. సీతాపతి క్రూరంగా నవ్వాడో. ఈ బంధువులనే రాబంధువులే సంసారాలు నాశనం చేస్తారో. ఒక వ్యక్తి కాస్త పైకి వస్తే వాడంతటి వాడు లేడని పొగుడతారో. వాడు కాఫీ నీళ్లు పొయ్యకపోయినా ఇంటి చుట్టూ తిరుగుతారో. ఒక వ్యక్తి కాస్త వెనుకబడిపోయాడా ఇక వాణ్ణి ఎందుకు కొరగానివాడుగా చిత్రీకరిస్తారో. వాణ్ణి అవమానపరచటమే ధ్యేయంగా పెట్టుకుంటారో. ఇక వెనకాల అసూయ ద్వేషాలు ప్రదర్శిస్తారో. అదే లోక సహజం. వీళ్ల గురించి ఆలోచించనివాడు సుఖపడిపోతాడో. సీతాపతికెందుకో గతం మళ్ళీ మళ్ళీ వెక్కిరిస్తోంది. ఏం బాబూ మాట్లాడవేన్రా? ఓహో, ఏం ప్రేమ, ఏం ఆదరణ, ఏం వరసలు! ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ అరిచాడో. అతని అరుపులు విని అటు మంగపతి ఇటు గోవిందమ్మ ఇద్దరూ తెల్లబోయారో. ఏదన్నా ఉద్యోగం దొరుకుతుందేమో చూడు మామా అంటే రోడ్లు ఊడ్చే ఉద్యోగం ఇస్తారని హేళన చేసిన నువ్వు ఏ ముఖంతో నన్ను డబ్బులు అడుగుతున్నావు? మీలాంటి వారి నీడ కూడా నా మీద పడనీయవద్దు చిత్కారం చేసి వెళ్ళిపోయాడో. మరో రోజు సీతాపతి చిన్నాయన వచ్చాడో. సరస్వతి పెళ్లికి డబ్బు కావాలని మీ నాన్న వచ్చాడట్రా? అన్నాడో. సీతాపతి అతన్ని లెక్క చేయకుండానే, ఆయన దగ్గర డబ్బు లేదా? ఇప్పుడు చూడు బోలెడు కట్నం ఇచ్చి చేస్తున్నాడో. అలాగా? పిచ్చిముండావాణ్ణి, అందరూ అంటేగాని నాకు నీవు గుర్తుకు రాలేదురా. అందరూ ఏమన్నారు? సీతాపతి అడిగాడో. అదే సుందరం, నీ పెద్ద తమ్ముడు. చిన్నాన్న మాట సాగదీశాడో. నా పెద్ద తమ్ముడు రాజారావు. ఏం చమత్కారం రా! నా కొడుకు నీకు తమ్ముడు కాకపోయాడా? వాడు నీలాగే పరీక్ష తప్పాడురా. అంతా నీ పోలికేననుకో. ఇప్పుడు వాడికేం వచ్చింది? విసుగ్గా అడిగాడు సీతాపతి. వాడు పరీక్ష పాస్ అవుతాడనే నమ్మకం లేదురా. కొండంత అన్నవు వాణ్ణి నీ చేతి కింద వేసుకొని పని నేర్పించు. నాకెవరు నేర్పించారు? ఇలాంటి వేషాలు నా దగ్గర పనికిరావచ్చు నాన్నా కోపంగా అని వెళ్ళిపోయాడో. నువ్వు భూదేవి లాంటి దానవు గోవిందమ్మ, వాడికి నచ్చచెప్పి ఉత్తరం రాయి అని వెళ్ళిపోయాడో. ఇలాగే కొందరు డబ్బు కావాలంటూ మరికొందరు చదువుకునే పిల్లలను దగ్గర పెట్టుకుని పర్యవేక్షించమంటూ చీఫ్ ఇంజనీర్స్తో చెప్పి ఉద్యోగాలు వేయించమంటూ వేధించేవారో. వారు దూరంగా ఉండి ఉంటే సీతాపతిలో ఆత్మీయత మేల్కొని వాళ్లకు దగ్గర కావాలని తాపత్రయం కలిగేది. పరిస్థితి అటువంటిది కాకపోవడంతో అతను శిలకంటే కఠినంగా మారిపోయాడో. డబ్బు చేర్చి పెట్టడం ఒక ఘనకార్యంగా భావించసాగాడో. కొడుకుల పుట్టినరోజులను ఘనంగా చేస్తాడో. అతను తనకు, తన భార్యకు, పిల్లలకు తప్ప ఇతరుల కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టడో. ప్రతిరోజు ఏమాత్రం తీరిక దొరికినా డబ్బు సంపాదించే కొత్త మార్గాలు అన్వేషిస్తాడో. సీతాపతి విద్యానగర్లో చౌకగా ఫ్లాట్ కొని ఇల్లు కట్టాడో. మోటార్ సైకిల్ కొన్నాడో. సీనుకి 8 ఏళ్ళు, సతీష్కి 5. ఇద్దరినీ మంచి బడిలో చేర్పించి రిక్షాను మాట్లాడి పెట్టాడో. గోవిందమ్మ చేత చిన్న వడ్డీ వ్యాపారం పెట్టించాడో. ఏదైనా తాకట్టు పెడితేనే డబ్బు ఇవ్వాలని నిర్ణయం చేశాడో. వడ్డీ డబ్బులతో ఇల్లు గడపాలని ఆజ్ఞాపించాడో. వడ్డీలు వస్తాయి, అసలు రాదో. సమయం మించిపోతే తాకట్టు వాకట్టయి నగో స్థలమో మిగిలిపోతుంది సీతాపతికి. ఆ స్థితిలో ఒకరోజు అనుకోకుండా శ్రీనాథ్ ఒక యువతిని వెంటబెట్టుకొని వచ్చాడో. ఒరేయ్ సీతా, మీ ఇల్లు కనుక్కోవడం ఎంత కష్టమైందని అన్నాడో. ఒక ఉత్తరం రాస్తే బస్టాండ్కు వచ్చేవాణ్ణి కదరా అన్నాడు దర్పంగా. నీకు అలాగే రాసి వచ్చేవాణ్ణి, కానీ మా చెల్లెలకి మాటిచ్చాను. నేను పెళ్ళి అంటూ చేసుకుంటే నా భార్యను మొదట తనకు చూపిస్తానని. సుజన, ఈవిడ నా చెల్లెల్లాంటిది అని ఆ యువతికి గోవిందమ్మను పరిచయం చేశాడో. ఆమె ఇద్దరికీ నమస్కరించింది. అతి సామాన్యంగా ఉన్న ఆ యువతిని శ్రీనాథ్ ఎలా పెళ్లి చేసుకున్నాడో సీతాపతికి అంతు చిక్కలేదు. శ్రీనాథ్ అందగాడు, ఐశ్వర్యవంతుడు, విద్యాధికుడు కనుక బహుశా బాగా కట్నం ముట్టి ఉంటుంది అనుకున్నాడు అతను. గోవిందమ్మ మాత్రం ఎన్నాళ్లకు కలుసుకున్న తోబుట్టువును చూసినట్టు శ్రీనాథ్తో మాట్లాడుతోంది. తన స్వభావం తెలిసినట్టు తనతో కాక గోవిందమ్మతో అలా మాట్లాడటం నచ్చలేదు సీతాపతికి. అతని ముందు ఎంత దర్పం ప్రదర్శించబోయినా తెచ్చిపెట్టుకున్నట్టు ఉంది, ఊపిరి ఆడనట్టు. శ్రీనాథ్ సహాయం చేశాడన్న ఊహే చేదుగా ఉన్నట్టు భావించసాగాడు. తనలోని ఈ మార్పు దూరం చేసుకోవాలని, ముఖ్యంగా శ్రీనాథ్ పట్ల అయినా ప్రేమ చూపాలని అతని అంతరాత్మ ఘోషించసాగింది. వెనువెంటనే అతనిలోని మామూలు మనిషి మేల్కొన్నాడు. డబ్బులేని మనిషి దగ్గర ఎన్ని సుగుణాలున్నా అవి నిరర్థకం అని ఘోషించాడు. శ్రీనాథ్ తనకు ఏం చేశాడు? అతను నిమిత్తమాత్రుడు. తన అదృష్టం బావుండి పైకి వచ్చాడు. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఏదైనా పని ఉంటే చూసుకునిరా. నా గురించి నువ్వేం దిగులు పడకు. నీ ఇల్లు నాది కాదా అన్నాడు శ్రీనాథ్.
మంచిదిరా అన్నాడు సీతాపతి. ఆ మాటలో జీవం లేదో. అంత ముంచుకుపోయే పనిలే ఉన్నాయి, ఈ పూటకు ఉండిపోకూడదు గోవిందమ్మ అడిగింది. ఆమెను కొరకరా చూస్తూ వెళ్ళిపోయాడు సీతాపతి. కావాలనే రాత్రి 11 గంటలకు వచ్చాడో సీతాపతి. గోవిందమ్మ తలుపు తీసి విసుక్కుంది. కాస్త తొందరగా రాకూడదు? నీకేం తెలుసు అని పక్కకు తిరిగి చూశాడు. శ్రీనాథ్ హాయిగా ఇద్దరి పసిపిల్లల మధ్య పసివాడిలా నిద్రపోతున్నాడు. ప్రక్క గదిలో సుజన పడుకున్నట్టుంది. ఎక్కడా అలికిడి లేదు. భోజనం చేస్తూ ముఖం చిట్లించాడు సీతాపతి. ఈ పిండి వంటలు, ఇన్ని కూరలు చేయకపోతే విందు అనిపించుకోదా? కాస్త చూసి ఖర్చు పెట్టుకోవాలి. మీకు పుణ్యం ఉంటుంది, అన్నయ్య విషయంలో హద్దులు పెట్టవద్దు అన్నది ఆమె. ఏమిటట మీ అన్నయ్య విశేషాలు? సుజన చాలా మంచి అమ్మాయి. అన్నయ్య దగ్గర నర్సుగా పనిచేయటానికి వస్తే ఆమె గుణం నచ్చి వివాహం చేసుకుంటానని బాబుగారితో చెప్పారట. బాబుగారు తమ హోదాకు తగ్గ సంబంధం కాదని నిరాకరించారట. మాట పెరిగి అన్నయ్య అన్నీ వదులుకొని బయటకు వచ్చారట. వివరాలు చెప్పింది. మరి క్లినిక్ పెట్టిన బిల్డింగ్ కూడా వదులుకున్నాడటనా? ఇప్పుడు ఇంకో చోట పాకలు వేసి ప్రాక్టీస్ పెట్టారట. ఆ స్థలం ఎవరో ఇచ్చారట. చాలా పొరపాటు పనిచేశాడు గోవిందా అన్నాడు సీతాపతి. అతనికి శ్రీనాథ్ పట్ల ఏమాత్రం జాలి కలగలేదో. ఒక విధమైన విముఖత ఏర్పడింది. అర్ధబలం లేనివాడు ఎందుకు కొరగాడని అతని సిద్ధాంతం. అతను శ్రీనాథ్ దగ్గర నిలబడి పరీక్షగా చూశాడు. అన్నీ వదులుకున్న మనిషి ఇంత నిశ్చింతగా ఎలా నిద్రపోతున్నాడో అర్థం కాలేదు. శ్రీనాథ్ను, సీతాపతిని చూస్తుంటే అకస్మాత్తుగా గోవిందమ్మకు శివుడు, భస్మాసురుడు గుర్తుకు వచ్చారు. మర్నాడు వారు లేవక పూర్వమే బయటికి వెళ్ళిపోయాడు సీతాపతి. శ్రీనాథ్కు గోవిందమ్మ ఏదో సాకు చెప్పింది. శ్రీనాథ్ భార్యతో వెడతానని తయారయ్యాడు. ఆమె ఇంట్లో ఉన్న ఒక కొత్త చీర సుజనకు పెట్టి పంపింది. ఆ తర్వాత చాలా రోజుల వరకు శ్రీనాథ్ గురించిన వివరాలేవీ తెలియలేదు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఒకనాడు గోవిందమ్మ పేరున ఉత్తరం వచ్చింది. తనకు అమ్మాయి పుట్టిందని, ఆమె పేరు శైలజ అని పెట్టానని, సుజన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని, ఇక పిల్లలు కలిగే అవకాశం లేదని, వీలుంటే ఒక్కసారి వచ్చి చూసిపోమ్మని రాశాడు శ్రీనాథ్. సీతాపతి తనకు పని ఉందని, అయినా వెళ్ళి తాము చేసేది ఏముందని తేల్చివేశాడు. శ్రీనాథ్ అన్నయ్య చేసిన ఉపకారం అప్పుడే మర్చిపోయారా అన్నది బాధగా గోవిందమ్మ. అతనిచ్చిన డబ్బు నేనేం ముంచానా? విధవ సెంటిమెంట్లతో ప్రాణాలు తీయకు అన్నాడు. ఆమె వాదించలేకపోయింది. తల్లిదండ్రుల పట్లనే అభిమానం లేనివాడు స్నేహితుణ్ణి చూస్తాడా? భగవంతుడా, అమాయకుడైన అన్నయ్యను నువ్వే కాపాడు అన్నది గోవిందమ్మ ఆంజనేయ స్వామి ఆలయంలో నమస్కారం పెడుతూ. ఎంత అమాయకురాలు! అనుభూతులున్న మనిషి చెయ్యలేనిది అన్నింటికీ అతీతుడుగా ఉన్న రాతి విగ్రహం చేస్తుందా? గోవిందమ్మకు అన్నీ ఉన్నా ఏదో వెలితిగా అనిపించేది. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటుందనే భావన ఆమెను ఏదో లోకాలకు తీసుకుపోయేది. సంవత్సరం తిరగకుండా రాధిక పుట్టింది. ఆమెను తీసుకొని తిరుపతికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కనకదుర్గమ్మను దర్శనం చేసుకుని బస్సు ఎక్కారు. నల్గొండ దగ్గరకు రాగానే బస్సుకు ట్రబుల్ వచ్చింది. అందరూ దిగి ఊళ్ళోకి వెళ్లారు. సీతాపతికి మహా చిరాకుగా ఉంది. తెలిసినవారు కనిపిస్తారేమో, తన ఒకనాటి స్థితి గుర్తు చేస్తారేమో అనే శంక పీడించసాగింది. ఈసారి తిరుపతి వెడితే సొంత కారులోనే వెళ్ళాలి అనుకున్నాడు. ఊళ్ళోకి వెళ్ళక తప్పదు. తన మాట ఎలా ఉన్నా శ్రీనుకు, సతీష్కు ఏదో పెట్టించాలి. అతడు ఎవరి గురించి భయపడ్డాడో అతనే ఎదురయ్యాడో. మెడలో స్ట్రెత్ వేసుకుని వస్తున్న అతని జుట్టంతా తెల్లబడి ఉంది. అన్నయ్య కన్నీటితో అస్పష్టంగా పలికింది గోవిందమ్మ గొంతు. అరే సీతా, పిల్లలంతా ఉన్నారా? నేడెంత సుదినం! శ్రీనాథ్ ఆప్యాయంగా శ్రీనును, సతీష్ను దగ్గరకు తీసుకున్నాడు. రాధిక బుగ్గలు నిమిరాడు. ఎందాకా? బస్ చెడిపోయిందిరా, వెదవగోల. మంచిదే అయింది. రండి, ఇక్కడే మన ఇల్లు. శ్రీనాథ్ వెనక ఉత్సాహంగా నడిచారు పిల్లలు. కొన్ని సంవత్సరాలలో ఎంత మార్పు వచ్చింది! కాలం ఎంత గారడీ చేసింది! ఒకరోజు సీతాపతి బిడియంగా, అయాచితంగా తనను కరుణించే దేవదూతగా శ్రీనాథ్ను భావించి వెంట వెళ్ళాడు. ఈనాడు విధిలేక వెడుతున్నాడు. అతని ముఖంలో ఎక్కడా ప్రసన్నత కనిపించటం లేదు. చిరునవ్వు నవ్వితే ఏం సహాయం అడుగుతారోననే భయం అతనికి. అదిగో అన్నయ్య పాక. గోవిందమ్మ మోచేత్తో పొడిచాక ఇంటికి వచ్చామని గ్రహించాడు సీతాపతి. నమస్తే మావయ్య. చిన్న పాప నమస్కరించింది. నమస్తే నమస్తే. నీ పేరేమిటమ్మా? సీతాపతి అడిగాడు. శైలు అన్నది ముద్దుగా. హాల్లో కూర్చోండి, అరగంటలో వంటైపోతుంది.
సాయన్న ఎవరొచ్చారో చూడు అన్నాడు శ్రీనాథ్. అంతా హాల్లో అడుగుపెట్టారు. అక్కడ ఉన్న సుజన ఫోటో, దానికి వేసిన పూలదండను చూసి గోవిందమ్మ ఉలిక్కిపడింది. అన్నయ్య, వదినా ఆమె అడగలేకపోయింది. సంవత్సరం క్రితమే పోయిందమ్మా నిర్లిప్తంగా జవాబిచ్చాడు. నా మాట వినరా? ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మీ నాన్నగారి దగ్గరికెళ్ళి ఆయన చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో సీతాపతి సలహా ఇచ్చాడు. మీరు ఊరుకోండి, గోవిందమ్మ కసిరింది. నేను తప్పు మాటన్నానా? ఆస్తి వస్తుంది, హాయిగా అమ్మాయిని ఏ కాన్వెంట్లోనూ చేర్పించవచ్చు. నిజమే సీత, అది అనుకోవటానికి చాలా సులువైనదే, ఆచరించటం కష్టం. ఎందుకు? నీ వయసు వారికి విదేశాలలో పెళ్ళిళ్ళు కావడం లేదు తెలుసా? ఇది విదేశం కాదుగా. సాయన్న రాకతో ఆ ప్రసక్తి ఆగింది. భోజనాలు అయ్యాక అంతా విశ్రాంతి కోసం నడుములు వాల్చారు. ఏనుగు చచ్చినా 10,000 చేస్తుందన్న సామెతను నిజం చేశాడు శ్రీనాథ్. అతిథి మర్యాదలు ఏమాత్రం తగ్గలేదు. తన దగ్గర బ్యాంకులో డబ్బులున్నాయి, కానీ ఇంత స్వేచ్ఛగా ఖర్చు పెట్టగలడా? శ్రీనాథ్ కూతుర్ని దగ్గర కూర్చొండబెట్టుకుని ఏమో చెప్తున్నాడు. మెల్లగా వెళ్ళింది గోవిందమ్మ. రామ్మా, మా శైలు మాటలు వింటున్నావా? తనప్పుడే పెద్దదయిందట. తన చిన్నప్పుడు మీరెప్పుడూ రాలేదని అంటోంది అన్నాడు నవ్వుతూ. ఆమె వెళ్ళి స్టూల్పై కూర్చుంది. ఆమె అడగాలనుకున్న మాటలు గొంతులోనే ఉండిపోయాయి. అతని నెరిసిన తల చూస్తే దుఃఖం ఆగటం లేదు. ఊరుకో గోవిందా, ఆమెకు నాకు రుణం తీరిపోయింది అన్నాడు శ్రీనాథ్. ఎన్నాళ్ళిలా ఉంటారు? ఆయన అన్నట్టు ఆస్తి కోసం కాకపోయినా తోడు, ఇదిగో జీవితంలో మిగిలిన తోడు నీడ అంతా శైలజేనమ్మా. కొన్ని విషయాలకు వివరణ చెప్పడం కష్టం. సుజన నాకంత దగ్గరగా ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిందో తెలియదు. డాక్టర్నై ఉండి కూడా కనిపెట్టలేకపోయాను అన్నాడు విచారంగా. నేను లేనా? ఒక్క మాట తెలియజేయలేదేం? శ్రీనాథ్ బదులు చెప్పలేదు. అవునులే, మాట వరుసకే చెల్లిని. నిష్ఠూరంగా కళ్ళు ఒత్తుకుంది. లేదు గోవిందా, ఆ భావనే ఉంటే నీ ముందు ఇంతసేపు ఉంటానా? అమ్మా, సీతలో అనుకోని మార్పు గమనించాను. మంచో చెడో వాడితో పాటు నువ్వుండాలి. నా విషయంలో నువ్వు వాణ్ణి ధిక్కరించడం ఎంతమాత్రం ఇష్టం లేదు అన్నాడు దృఢంగా. మీరు పొరపడ్డారన్నయ్యా. వదిన పోయిందంటే వెళ్ళవద్దనే కఠినులు కారు. ఆ నమ్మకం ఉండటం మంచిదేనమ్మా అన్నాడతను. పైకి నిబ్బరంగా ఉన్నా అతని మనసు ఎంత ఆవేదన పడుతున్నదో అతని పండిన తల తెలియజేస్తున్నది. ఆమె కండ్లల్లో నీరు కమ్మింది. శైలజను దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకుంది. ఆ అమ్మాయి అచ్చం శ్రీనాథ్లా ఉంది. తండ్రి పోలికలుంటే ఆడపిల్లలకు అదృష్టం అంటారు. ఇదేనా అదృష్టం అనుకున్న గోవింద మౌనంగా కన్నీరు నింపింది. బస్ రిపేర్ అయిందని తెలియవచ్చింది. సీతాపతి లేచి తయారయ్యాడు. శైలజ క్షేమం గురించి ఉత్తరాలు రాస్తూ ఉండన్నయ్యా అంది. అవునరా, అటు పని మీద వస్తే తప్పక నా దగ్గరకు రా, సీతాపతి కూడా ఆహ్వానించాడు. ఒరేయ్, పని లేకపోతే రాకూడదట్రా, మంచి వ్యాపారస్తుడివేలే అన్నాడు శ్రీనాథ్ నవ్వుతూ. సీతాపతి భుజం తట్టి. ఇంటికి తిరిగి వచ్చేసరికి సీతాపతి కోసం శుభవార్త సిద్ధంగా ఉంది. కొందరి ఫ్లాట్లు స్వాధీనపరుచుకున్నాడు. కొందరు తాము వారసులమంటూ కేసు పెట్టారు. ఆ కేసు తనే గెలిచాడు. దానివల్ల దాదాపు 1,00,000 రూపాయలు కలిసి వచ్చాయి. సీతాపతి ఆనందం అంతా ఇంతా కాదు. తను లక్షాధికారి కావాలని ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఒక్కొక్కసారి చచ్చే ఆకలి వేస్తున్నా ఎవరన్నా తెప్పిస్తే తింటాడు గాని తన చేతి మీదుగా ఒక్క పైసా ఖర్చు పెట్టడు. తన కూతురు పుట్టిన వేళ విశేషం ఎంత మంచిది. ఆ పసిపిల్లను ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడు. ఇది మన ఇంటి లక్ష్మీ గోవిందా అన్నాడు. అంత ఆవేశం పనికిరాదు, దాన్ని దించండి అన్నది. గోవింద మధ్యలో శ్రీనాథ్కు 1-2 ఉత్తరాలు రాసింది. సీతాపతికి శ్రీనాథ్తో ఎటువంటి సంబంధము పెట్టుకోవడం ఇష్టం లేదు. అతనేదో ఉపకారం చేశాడు, అతనికి రేపు అవసరమైతే నేను చేస్తాను. అంతేగాని అనురాగాలు పెంచుకొని ఆ శంకరజాతి పిల్లను కోడలిగా చేసుకునే సంస్కారం నాకు లేదు. నన్ను క్షమించు అన్నాడు. గోవిందమ్మ ఇంకేం మాట్లాడుతుంది? వీరి ఐశ్వర్యం ఎలా వేగంగా పెరుగుతూ పోయిందో, పాత జ్ఞాపకాలు అంత వేగంగా మరుగున పడిపోయాయి. సిరి శాశ్వతం కాదురా సీత, ఒక ప్రవాహంలా వస్తుంది పోతుంది. నీ అంతరాత్మే నీకు శత్రువు మిత్రుడు కూడా అన్న శ్రీనాథ్ మాటలు అప్పుడప్పుడు సీతాపతికి గుర్తుకు వస్తుంటాయి. అతను అలాంటివి గుర్తుకు వచ్చినా పెద్దగా పట్టించుకోడు. ఆయన దృష్టిలో డబ్బు లేనివాడు ఒట్టి దద్దమ్మ. అతని విలువ కానీ కూడా చెయ్యదు. సీతాపతి అభిప్రాయాలు చెప్పుకోవడానికి సిగ్గుపడడు. ఒకసారి రాజారావు గృహప్రవేశం అంటూ శుభలేఖ పోస్ట్లో వచ్చింది. పోస్ట్లో పంపితే ఎవరు పెడతారు? ఇంకా నయం, ఆయనతో అన్నాను కాదు,
అనుకొని ఊరుకుంది గోవిందమ్మ. సాయంత్రం వస్తూనే శుభలేఖ విషయం అడిగాడు. తీసి ఇచ్చింది. రేపు 10 గంటలకు అందరూ సిద్ధంగా ఉండండి, వెడదాం. ఇలాంటి సందర్భాలలో ఏమైనా తీసుకువెడతారా అడిగాడు. గోవిందమ్మ తెల్లబోయింది. మీ చిన్న తమ్ముడు తన పెళ్లికి స్వయంగా వచ్చి పిలిస్తే వెళ్ళలేదేమిటి అన్నది అక్కసుగా. గోవిందా, నాతో వాదించవద్దని ఇదివరకే చెప్పాను. చెవుల్లో ఉన్న దుమ్ము దులిపి మరీ విను. వాడికి డబ్బు లేదు, వీడికి ఉంది, సరా? మనము ఒకనాడు డబ్బు లేని వారమే. అందుకే ఆ జీవితంలోని చేదు బాగా గుర్తుంది, డబ్బు విలువ తెలుస్తోంది అన్నాడు గర్వంగా. అలా మాట్లాడే మనిషితో ఏం మాట్లాడగలదామే? విద్యాహీనురాలు, స్వతంత్రంగా బ్రతికే అవకాశం లేని అమాయకురాలు ఎదిరించి ఏం చేయగలదు? అందుకని అతనికి అనుగుణంగా తనే మారిపోవటం నేర్చుకుంది గోవిందమ్మ. కళ్ళు ఒత్తుకొని లేచింది గోవిందమ్మ. శైలజ పెళ్ళి తాము దగ్గరుండి జరిపించవలసిన పెళ్ళి. భర్తను బలవంతం చేసినా లాభం ఉండదని తెలుసు. ఒక్కసారైనా తను ప్రేమ నిరూపించుకోవాలి. శ్రీనాథ్ ఉత్తరం రాసేవాడే, కానీ సీతాపతి ఆంతర్యం అతనికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. రాత్రి సీతాపతి ఉత్సాహంగా ఉన్న సమయంలో కదిపింది విషయం. అతను మౌనంగా ఉండిపోయాడు. మీరు ఏది చెబితే అది వేదంగా భావించి విన్నాను. ఈ ఒక్కసారి నా మాట మీరు వినాలి. శైలజ వివాహానికి మనం వెళ్ళాలి అన్నది గోవిందమ్మ. శ్రీనివాస్ను పంపుతున్నాను. ఊరికే కాదు, నెక్లెసు, పట్టుచీర, శ్రీనాథ్కు బట్టలు అన్నీ పంపుతున్నాను అన్నాడు గర్వంగా. అన్నయ్య స్వభావం మీకు ఇంకా తెలియదండి. అవేవీ లేకుండా మనం వెడితే సంతోషిస్తాడో. చూద్దాంలే, వెళదామనండి. అతని ఆదర్శాలు అతను ఆచరిస్తే మనకొచ్చిన నష్టం ఏమిటి చెప్పండి? మనల్ని అవమానించాడా? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి నాకు డబ్బు లేని మనుషులంటే అలర్జీ అని? నువ్వు ఎలాగైనా అన్వయించుకో. ఒక్కరోజు ఉండి వద్దాం. మా వాళ్ళను రావద్దన్నారు, నేను ఊరుకున్నాను. సరే అన్నాను కదే, ఆ కిటికీలు ముయ్యి అన్నట్టు చెప్పటం మరిచాను. వచ్చేవారం సతీష్కు సంబంధం చూసి రావాలి. అమ్మాయి ఎలా ఉంటుంది? చదువుకుందా? అవన్నీ నేను చూడలేదే. అమ్మాయి ఒక్కతే కూతురు, తండ్రికి కావలసినంత డబ్బు ఉంది. డబ్బు డబ్బు డబ్బు, ఎప్పుడు చూసినా అదే ధ్యాస. విసుక్కొని లేచింది గోవిందమ్మ. డబ్బు విలువ నీకేం తెలిసే పిచ్చి సన్యాసి నవ్వుకున్నాడు. గోవిందమ్మ మొదటిసారిగా భర్తను ఏవగించుకుంది. ఏం మనిషి, మంచికి విలువ లేదంటాడేం? ఏమిటే ఇంకా ఆలోచన? ఈ ఒక్కసారికి నా మాట వినండి. ఆ శంకరజాతి పిల్లను మీ కొడుకులకు ఎవరికైనా అంటగడతారనే భయం లేదుగా. మీరు అన్నయ్యను అర్థం చేసుకోలేదు. బలవంతంగా అంటగట్టే మనిషి కాదు. చాలే, 4 డబ్బులుండి ఎవరికో ఏదో చేస్తాడని అతను గొప్పవాడంటే నేను అంగీకరించను అన్నాడు. లైటు ఆర్పి పడుకున్న గోవిందమ్మకు నిద్ర రాలేదు. తన భర్త ఎందుకు ప్రతి విషయాన్ని ఒకే కోణంలో చూస్తాడో అనుకుంది. మర్నాడు ఉదయం కాఫీ తాగుతుండగా సతీష్ వచ్చాడు బయట నుండి. అతను టెన్నిస్ ఆడి వచ్చినట్టున్నాడు. అతని ఒళ్ళంతా చెమట పట్టింది. తెల్లని నిక్కరు, టీషర్ట్, క్యాన్వాస్ షూస్ వేసుకొని వస్తున్న కొడుకును నిండుగా చూసుకుంది. శ్రీనివాస్కు తండ్రి బుద్ధులు వచ్చాయి. సతీష్ పూర్తిగా తల్లి గుణాలు పుణికిపుచ్చుకున్నాడు. అమ్మా, ఇంత ఆలస్యంగా కాఫీ తాగుతున్నావేం? ఈరోజు లేవటమే ఆలస్యమైందిరా అన్నది. రాత్రి సినిమాకు వెళ్ళారా? తల్లిదండ్రి సాధారణంగా 2వ ఆటకే వెళతారు. వెళ్ళిన నాడు ఆలస్యంగా లేస్తారు. లేదు అన్నది. ఆమె కళ్ళల్లో ఎప్పుడూ చూడనంత కలవరం చూశాడు. నాయర్, మరో కప్పు కాఫీ పట్రా అని అక్కడే తల్లి దగ్గర కూర్చున్నాడు. రాధికకు మళ్ళీ సంబంధం చూశారా అమ్మా? లేదురా అన్నది. రాధికను చదివించి ఒక వ్యక్తిగా చేయాలని, తనలా ఒకరిపై ఆధారపడి నోరు విప్పకుండా బతకకూడదని ఆమె వాదన. చదివినవారు చెడిపోతారు, వీలైనంత తొందరలో వివాహం చేయాలని సీతాపతి ఉద్దేశం. అనువైన సంబంధం ఇంతవరకు కుదరలేదు. కొడుకుతోనే తన బాధ చెప్పుకోవాలి. శ్రీనాథ్ మంచితనం, భర్త దురుసు స్వభావం, స్వార్థపరత్వం చెప్పింది. సతీష్ ఏమీ మాట్లాడలేకపోయాడు. మెల్లగా కాఫీ పూర్తి చేశాడు. చిన్నన్నయ్య, మనం బెనహర్కు వెడదాం. పెద్దన్నయ్య నిన్న వదినతో వెళ్ళాడు ఫిర్యాదు చేసింది రాధిక అక్కడికి వచ్చి. నాన్నగారితో వెళ్ళు, నాకు చాలా పని ఉంది చెప్పాడు సతీష్. చూడమ్మా, ఎంతమందితో పెడతావే? నాన్నగారు స్నేహితులు. పోమ్మా, నువ్వు అన్నయ్య తరపునే మాట్లాడతావు. రాధిక గారాలు పోయింది. నేను వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకువెడతాను. ప్రత్యేకంగా నీకోసం రావాలంటే కుదరదు మహాతల్లి అన్నాడు సతీష్. ఇంతలో నైట్ డ్రెస్తో కిందికి దిగాడు శ్రీనివాస్. సుప్రభాతం చిలిపిగా నవ్వాడు సతీష్.
పోరా తాతయ్య, నీలా ఎవరూ తెల్లవారకు ముందే లేవరు. శ్రీనివాస్ నవ్వాడు. ఆయన గారి అలవేలు మంగ ఇంకా లేవలేదు, రాధిక అన్నది. ఆమెకు అక్కసుగా ఉంది. తనను కాదని పెద్దన్నయ్య సినిమాకు వెడతాడా అని. ఓయ్ రాధమ్మ, నాన్నగారి గారాభం ఎక్కువయిందని అలవేలు మంగ గింగ అంటే పడేవారెవరిక్కడా? పడిపోతావా అన్నయ్య, వెక్కిరించింది రాధా. వారి చిలిపి తగవులు చూసి తాత్కాలికంగా అన్నీ మర్చిపోయి నవ్వింది గోవిందమ్మ. సతీష్ స్నేహబృందం అంతా క్లబ్బుకెళ్లరు. బ్రహ్మచారిగా ఉన్న ఇంజనీర్ కేశవ ఇంట్లో వారానికోసారి సమావేశం అవుతారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క వంతు వేసుకుని కావలసిన సిగరెట్లు, పానీయాలు, స్నాక్స్ తెప్పిస్తారు. రాత్రంతా పేకాడుతూ రికార్డ్స్ వేసుకుని డ్యాన్స్ చేస్తూ గడుపుతారు. డాక్టర్ రఘు, అగ్రికల్చరల్ అసిస్టెంట్ కుమార్, అకౌంటెంట్ వర్ధన్, ఇంజనీర్ కేశవ, బిజినెస్ చేసే సతీష్ ప్రాణ స్నేహితులు. ఆ రోజు సతీష్ వంతు. అతను ఎప్పట్లా ఉత్సాహంగా లేడు. తన తండ్రి ఓ కోటీశ్వరుడు, తాము గొప్పగా బ్రతికిన వారమనే ప్రిజుడిస్ ఉండేది. కానీ ఈరోజు తామెంత నికృష్టంగా బ్రతికింది తల్లి చెప్పింది. డాక్టర్ శ్రీనాథ్ పుణ్యమా అని ఆ కష్టాలు తనకు అనుభవం కాలేదు. పరధ్యాసగా ఉన్నాడు. జిమ్ రీవ్స్ది ఏదో పాత రికార్డు వేసుకుని స్నేహితులు ఓ రౌండ్ పూర్తి చేశారు. ఒరే నాయకా, ఒక పెగ్గైనా పడకుండానే దేవదాస్ ఫోజు పెట్టావేమిట్రా? కేశవ అడిగాడు. అతను ఆర్భాటం చాలా చేస్తాడు. ఒక పెగ్గుకే నిషా ఎక్కిందనుకుని గంతులు వేస్తాడు. వాడు దేవదాస్ అవుతాడో లేదో గాని ఇంకో పెగ్గు పడితే నువ్వు అయ్యేలా ఉన్నావు, రఘు వెక్కిరించాడు. దేవదాసా? వాడేవడబ్బా? వరదన్ అడిగాడు. ఒరేయ్ పాత రాచిప్పా, శరత్ సాహిత్యం చదివావా? కుమార్ అడిగాడు. శరతా? వాడెవడు? ఈ వరదన్ని చంపినా పాపం లేదురా, కుమార్ అన్నాడు. చంపరా చంపు, కానీ ప్రమోషన్ వచ్చాక చంపు. అందరూ గొల్లున నవ్వారు. అప్పుడు కూడా అన్యమనస్కంగానే ఉన్నాడు సతీష్. తీసుకో భాయ్, గ్లాస్ అందించాడు కేశవ. థ్యాంక్ యూ, మౌనంగా సిప్ చేయసాగాడు. ఏమిట్రా కథ? లవ్ అఫేరా? లవ్ అఫేర్ అయితే మాత్రం వాడికేం ఫికర్రా? వీడు ఆశించే కట్నం రావద్దు. ఒరేయ్, మన సత్తీని ఇంతేనట్రా నువ్వు అర్థం చేసుకుంది? రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నా అతని మనసుకు ఎక్కలేదు. ఒక్కటే ఆలోచన, తండ్రి మరీ అంత స్వార్థపరుడా? నమ్మలేకపోయాడో. వీడికేమో మూడిందిరా. కేశవ, నీ క్లబ్బు స్నేహితురాలికి ఫోన్ చెయ్యి, రఘు అన్నాడు. కేశవ్ వెంటనే ఫోన్ చేశాడు. అదేం గమనించటం లేదు సతీష్. 3 రోజులుగా అతన్ని వెంటాడే ఆలోచనలు ఎంతకు తెగటం లేదు. తండ్రి స్వభావం అలాంటిదంటే నమ్మకం కలగటం లేదు. కాదనుకోవటానికి తల్లి అబద్ధాలు చెప్పే మనిషి కాదు. మరేమిటో ఈ తిరకాసు. ఏమిట్రా నీ బాధ? రఘు అడిగాడు. కాస్త తలనొప్పి, తప్పించుకోబోయాడు. చెప్పవేం? జేబులోంచి మాత్రలు తీశాడు. డాక్టర్ ముందు ఏదో అస్వస్థత నటించడం ఎంత ప్రమాదమో అర్థమైంది సతీష్కు. అబ్బే, నాకు విశ్రాంతి కావాలి. ఐ విల్ మీట్ నెక్స్ట్ సండే. లేచాడు సతీష్. నీకోసం రీటా వస్తోందిరా. కేశవ సతీష్ చెయ్యి పట్టుకుని ఆపాడు. ఈరోజు క్షమించండిరా. సతీష్ గబగబా బయటికి వస్తూ ఒక అమ్మాయికి ఢీ ఇచ్చాడు. సారీ, తలెత్తి చూశాడు. నేవీ బ్లూ మ్యాక్సీ వేసుకున్న ఆ యువతి అందం కంటే అలంకారం ఎక్కువ చేసుకుందనిపించేలా ఉంది. ఓ బాయ్, నువ్వు సతీష్వేనా? మీరు మిస్ రీటా? యా, ఒయ్యారంగా చెయ్యి చాపింది. గ్లాడ్ టు మీట్ యూ, చెయ్యి నొక్కి వదిలాడు. నేను వెళ్ళిపోవాలి అర్జెంటుగా అన్నాడు. నేను వచ్చాక కూడా వెళ్ళిపోదామనిపిస్తోందా? రీటా అడిగిన తీరుకి అతను జవాబు చెప్పలేకపోయాడు. ఒకరిని ఒకరు గమనించుకోసాగారు. ఒరేయ్ లక్ష్మీపుత్ర, నీకు టెలిఫోన్, ముద్దగా మాట్లాడుతూ పిలిచాడు కుమార్. సతీష్ త్వరగా లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. నాన్నగారు రమ్మని ఫోన్ చేశారు అన్నాడు బయటికి నడుస్తూ. వీడు నాన్న కూచిరా? రఘు వెక్కిరించాడు. ఎనీహౌ హ్యాండ్సమ్ గాయ్. రీటా మాటలు వెనక నుండి వినిపించాయి. అవేం లెక్క చేయక స్కూటర్ ఎక్కి స్టార్ట్ చేశాడు. ఇల్లు చేరి ఆదుర్దాగా తండ్రి గదిలోకి వెళ్ళాడు. తల్లి తండ్రి ఏదో ముఖ్య విషయమే చర్చించినట్టున్నారు. ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా కూర్చున్నారు. ఎందుకు పిలిచారు నాన్న? అన్నయ్య మరదలికి రేపు నిశ్చితార్థం జరుగుతోంది. బంధువులం మేం పోకపోతే బావుండదు. నల్గొండలో నా స్నేహితుడి కూతురి పెళ్లి ఉంది రేపు. వెళ్ళి ఈ గిఫ్ట్స్ ఇచ్చిరా అన్నాడు. అభిమానం లేకపోయాక బహుమతులెందుకులేండి. విసురుగా లేచి వెళ్ళింది గోవిందమ్మ. సతీష్కు అంతా అర్థమైంది. తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం ఇంకా కలగలేదు. ఏదో చెప్పాలని ఉన్నా అతనికి మాట పెకిలి రావటం లేదు.
స్కూటర్ తీసుకువెళ్ళు, అదిగో ఆ ప్యాకెట్ తీసుకుపో, ఇక వెళ్ళవచ్చు అన్నట్టు చూశాడు. నాన్నగారు, అది కాదండి. ఏది కాదురా? మరండి, అమ్మ నల్గొండ వెళ్ళాలని అనుకుంటోంది. అనుకుంటే? తీక్షణంగా ఉంది సీతాపతి కంఠం. ఆహా, అక్కడికి వెడితే బాగుంటుందేమో. నిశ్చితార్థమేగా, పెళ్ళికి వెళ్ళొచ్చు. ఓహో, చాలా వరకు వచ్చిందే వ్యవహారం. నాకు సలహా కావలసిన నాడు నిన్నే పిలుస్తాను, వెళ్ళు. ఆఖరు మాట చాలా తీవ్రంగా అన్నాడు సీతాపతి. సరే, తండ్రి అంత తీవ్రంగా అరవడం చూసి తనకు వచ్చు అనుకున్నాడు కసిగా. అతనికి 1000 నోళ్లతో ఎవరో ఈనాడు మీ ఉన్నతికి కారణం శ్రీనాథ్, శ్రీనాథ్ అని అరిచినట్టు వినిపించింది. మెల్లగా బయటకు వచ్చాడు. మేడ మీదున్న ఫార్మల్ డ్రాయింగ్ రూంలో శ్రీనివాస్, పద్మ పేకాడుతున్నారు. మరిదిగారు, పద్మ పిలిచింది. ఏం వదినగారు? ఎందుకో వెటకారం. మరేమిటి, పేరుతో పిలవకూడదు? పిలవచ్చో రాదో నాకు తెలియదు. రేపు మా వాళ్ళ ఇంటికి వస్తున్నారు కదా. సతీష్ బదులు చెప్పలేదు. చూడండి, మాట్లాడరు. నేను వేసింది ఆసు కాదు, భర్తకు ఫిర్యాదు చేసింది పద్మ. ఏమిటి విశేషం వదినా? సతీష్ అడిగాడు. అబ్బో, మీ తమ్ముణ్ణి చూడండి, ఎంత నేర్పరో. ఇంతసేపు మా అమ్మగారి దగ్గరుంటే మా చెల్లి విషయం చెప్పనేలేదా? చూడన్నయ్యా, వదినగారి జానతనం. నేనెక్కడికి వెడుతున్నానో తెలియకే అడుగుతోందా? బావుందిరా. శ్రీనివాస్ గలగలా నవ్వాడు. మీరు పోట్లాడుకుంటూ నన్నెందుకు ఇరికిస్తారు? ఆ గతి లేని వాళ్ళ దగ్గరకు పోకపోతేనే అంది. వాళ్ళని చూసారా వదినా? ఎందుకు? వింటే చాలదు. అమ్మా నాన్న మాట్లాడుకుంటే విన్నానులే అన్నది. ఓహో, తమరు చాటుగా కూడా వింటారన్నమాట. సతీష్ చురుగ్గా అన్నాడు. చూడండి, పద్మ గునిసింది. అన్నయ్య కళ్ళు మూసుకోలేదండి, నవ్వి వెళ్ళిపోయాడు. చూడండి, ఆ పొగరు. మా పిన్ని కూతురుంది, చూపిద్దాం అనుకున్నాము అన్నది. మీ పిన్ని ఎంత కట్నం ఇస్తుంది? శ్రీనివాస్ అడిగాడు. నాకిచ్చినంత. లాభం లేదు పద్మ. రోజురోజుకు అన్నింటి ధరలు పెరిగినట్టే కట్నం ధర పెరిగింది నవ్వాడు. అంత వ్యాపార పద్ధతిలో మాట్లాడితే ఎవ్వరూ పిల్లనివ్వర్లేండి. మూతి తిప్పింది. అదంతా మనకేం, కార్డు వెయ్యి అన్నాడు శ్రీనివాస్. ఇద్దరూ కలిసి మళ్ళీ ఆటలో లీనమైపోయారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.